పూజా బలికి వేలైది, పరవశముంది పాడగరండి. పూజా బలికి వేలైది, పరవశముంది పాడగరండి. కల్వరికి దివ్య బలి, సిలువయాగమే దివ్య బలి. పూజా బలికి వేళ ఇది, పరవశముంది పాడగరండి. ఈ దినం దివ్య పూజ బలిని సమర్పించేవారు భాస్కర్ కుటుంబం కృతజ్ఞతగా, యశ్వంత్ బంగారు భవిష్యత్తు మరియు అతని మారు మనసు కొరకు, అల్లం జోసఫ్ అఖిల కుటుంబం కృతజ్ఞతగా, రిహాన్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించేవారు తోమాసయ్య చిన్నప్రెడ్డి, అల్లం అఖిల్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ సమస్యలు తీరినట్లుగా, భరత్ సంతానం కొరకు పునీత అంతాన్వేర్ పేట ఈ పూజను సమర్పించి ఉన్నారు. స్వప్న సుందరి జన్మదినం సందర్భంగా కృతజ్ఞతగా ఆమె ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పూజను అర్పించిన వారు పి లూద్రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. చాందిని జన్మదినం సందర్భంగా ఆమె బంగారు భవిష్యత్తు మరియు కృతజ్ఞతగా, కె జోసఫ్ జయంత్ రెడ్డి మంచి జ్ఞానము తెలివి చదువులలో దైవ సహాయం కొరకు త్రియేక దేవుని పేరిట ఈ పూజను అర్పించున్నారు. తుమ్మా పవన్ సౌందర్య 4వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యము పరిశుద్ధాత్మ ఫలముల కొరకు పూజను అర్పించిన వారు ఏరువ జ్యోతి, లాక్య లలిత శ్రీకాంత్ కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము, కుటుంబంలో శాంతి, శ్రీకాంత్ మంచి ఉద్యోగం కొరకు, బి జోజీ మరియు సుందరి మేరీ 34వ వివాహ వార్షికోత్సవం కొనియాడుచుండగా వారి మంచి ఆరోగ్యం కొరకు మరియు కృతజ్ఞతగా, సెయింట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్ ఆసిఫ్ నగర్ 2021-22 సంవత్సరాలను బట్టి కృతజ్ఞతగా పూజను అర్పించువారు సెయింట్ ఆన్స్ సిస్టర్స్. తెల్లా భరత్ నాన్సీ ప్రియాంక కుటుంబం కృతజ్ఞతగా, ఏరువ ప్రశాంత్ రెడ్డి మంచి ఉద్యోగము మరియు ఆరోగ్యం కొరకు, సుజన్ ఘోష్ చేసే పనిలో దేవుని సహాయం కొరకు మరియు కృతజ్ఞతగా, తుమ్మా కస్పారెడ్డి మరియు ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా దైవాశీర్వాదం మరియు ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, జి యోనా దుష్టశక్తులని విడుదల మరియు మంచి ఆరోగ్యం కొరకు ఈ పూజావాదిని సమర్పించి ఉన్నారు. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొరను ఆలకింపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకుము. నన్ను ఆదుకొనవాడవు నీవే, నా రక్షకుడవైన దేవా, నా చేయి విడువకుము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం కూడా దేవుడు ఉదయకాల సమయంలో మనందరినీ తన రెక్కల క్రిందకి రావాలని పిలుస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళు ఎల్లప్పుడూ మన వైపే చూస్తుంది. ఆయన చెవులు ఎల్లప్పుడూ మన మొరను వింటూ ఉన్నది. ఆయన ఈ దేవాలయం నుండి మనము చేసే ప్రతి ప్రార్థన, పూజాబలి ఉద్దేశములను వినే దేవుడు, ఆలకించే దేవుడు, చూచే దేవుడు. ఆ ప్రభువుకు వందనాలు అర్పిస్తూ రాత్రి అంతా బాగా చూసుకుంటూ కొనుకు తీయకుండా నిద్రపోకుండా మనం బాగా నిద్రపోయినప్పుడు ఆయన నీడలో భద్రంగా కాచి కాపాడి ఉదయకాల సమయంలో ఈ దినమును చూచే భాగ్యమును ప్రభు మనకి ఇచ్చినందులకై స్తోత్రం చెల్లిస్తూ ఈ జీవానికి రుణపడి మనం జీవించడానికి ప్రతి దానిలో దేవుని యొక్క హస్తమును చూచే భాగ్యం మనకు లభించాలని ఈ పూజాబలిలో మనమందరం కలిసి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఈ పూజలో యోగ్యరీతిగా పాల్గొనుటకై మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను,
క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను నమ్మిన వారికి రక్షణమును నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలిగినట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సంతోషంతో దానమునర్చు వానిని దేవుడు ప్రేమించును. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. సహోదరులారా, విత్తనములు కొలదిగా చల్లిన వానికి కొలది పంటయే పండును. ఎక్కువ విత్తనములు చల్లువానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకముంచుకొనుడు. కావున చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమొనర్పవలేను. సంతోషంతో దానమొనర్చు వానిని దేవుడు ప్రేమించును. మీ అవసరం కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక ప్రతి ఉచిత కార్యమునకును అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును. ఆయన దయ కలకాలము ఉండును అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావాలేనో అన్నీయు సమకూర్చి వాని వర్ధిల్ల చేసి మీ ఉదార గుణము వలన మంచి పంట పండునట్లు చేయును. మీరు సర్వదా ఉదార స్వభావులగినట్లు ఆయన మేము సదా భాగ్యవంతులను చేయును. మా ద్వారా మీరు పంపు దానములకు పెక్కుమంది దేవునికి కృతజ్ఞతాస్థుతులు అర్పింతురు. ఎట్లనా మీరు వనర్చు ఈ సేవ దైవ ప్రజలకు అవసరములకు సహాయపడటే కాక వారిచే దేవునకు అనంతముగా కృతజ్ఞతలను అందింపచేయును. మీరు వనర్చిన ఈ సేవల నిదర్శనమును బట్టి మీరు బోధించు క్రీస్తు సువార్త యందు మీకు గల విశ్వాసమునకును అందరితో పాలు పంచుకొను మీ ఉదార స్వభావముకును అసంఖ్యకులు దేవునికి మహిమ చెల్లింతురు. దేవుడు మీపై ప్రదర్శించిన అసాధారణ మగు కృపకు అనురాగముతో మీకై వారు ప్రార్థనలు సలిపెదరు. మనము దేవుని అమూల్యమగు వరమునకు కృతజ్ఞతలు అర్పింతుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేనే జీవం పునరుత్థానమును అని పలికిన క్రీస్తుని వాక్యం. నేనే జీవం పునరుత్థానమును అని పలికిన క్రీస్తుని వాక్యం. వినరండి, విశ్వసించుడి. వినరండి, విశ్వసించుడి.
గ్రహించుడి, జీవం పొందుడి, సమృద్ధిగా పొందుడి. జీవం పొందుడి, సమృద్ధిగా పొందుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము దైవ వచనములు 1 నుండి 6 వరకు మరియు 16 నుండి 18 వరకు. మనుష్యుల కంటపడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త వహింపుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థన మందిరములలోనూ వీధులలోనూ డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళదాళముతో చెయ్యవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థన మందిరములో వీధులలో మలుపులలో నిలువబడి జనుల చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించెనని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైన నీ తండ్రిని ప్రార్థింపుడు. అట్లయినా రహస్య కార్యములు ఎల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారణ వదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటపడుటకై విచార వదనముతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసం చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొను. అందువలన అదృశ్యుడైన నీ తండ్రియే కాని మరెవ్వరును నీ ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. ఇది ప్రభు క్రీస్తు శుభ సందేశం. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చిన్న పూజలో దేవుడు ఒక చక్కటి సందేశాన్ని నాకు నీకు ప్రేరేపణగా ఇవ్వాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. గడిచిన కొన్ని రోజులు మీరు గమనించినట్లయితే ప్రతిరోజు దేవుడు ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. పోయిన వారంలో పర్వతం ఎక్కాడు, మన జీవితంలో అష్టభాగ్యముల గురించి మాట్లాడాడు. తర్వాత అక్కడ నుండి కంటిన్యూ చేస్తున్నాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం. అక్కడ ప్రారంభించినటువంటి సువిశేషం, సువార్త, బోధన, ప్రసంగం సాగుతుంది ఈ వారమంతా. అది మనము ఒకవేళ గమనించినట్లయితే మనకు తెలుస్తుంది. కంటిన్యూటీ, ఒక సీరియల్ లాగా మత్తయి సువార్త నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పర్వతం ఎక్కాడు, అష్టభాగ్యం గురించి చెప్పాం. తర్వాత ఒక 2 రోజుల ముందు నేనే ప్రసంగం తీసుకున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుంచి 42వ వచనంలో ప్రభు ఏమన్నాడు? కంటికి కంటు, పంటికి పండ్లు అలా కాకుండా మీపై ఒక్క చెంబపై కొడితే ఇంకొక చెంబను చూపించాలి అని చెప్పాడు. నిన్నటి రోజు ప్రసంగంలో మంగళవారం నాడు ప్రభు మనతో
10 గంటల పూజలో ఈ విధంగా మాట్లాడాడు. మత్తయి సువార్త 5:43 నుంచి 48లో మీరు మీ జీవితంలో మిమ్మల్ని హింసించిన వారి కోసం మీరు ప్రార్థన చేయాలి, ప్రేమించాలి అని ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. నాకు అనిపిస్తుంది ఇవన్నీ చదివినప్పుడు ఇది సాధ్యమా అసలు ఒక చెంపపై కొడితే, నేను మొన్న చెప్పాను, మీలో కొంతమంది వినే ఉంటారు, మా తమిళ పండిట్ చెప్పేవాడు, ఇలా ఒక చెంపపై కొడితే చేతులు నొప్పి వచ్చిందా, అయోడాక్స్ కావాలా అని ఈ వ్యక్తి ఎవరైతే దెబ్బలు తిన్నాడో ఆ వ్యక్తి వెళ్ళి అడగాలంట. మా తమిళ పండిట్ అలా చెప్పేవాడు. యేసు ప్రభు కూడా అలాగే చెప్తూ ఉన్నాడు, ఒక్క చెంపపై కొడితే ఇంకొక చెంబని చూపించాలంట. మన్నించాలి, ప్రేమించాలి, వాళ్ళ కోసం మిమ్మల్ని హింసించిన వారిని ప్రేమించండి, ప్రార్థించండి అంటున్నాడు. నాకు అనిపిస్తుంది ఇవన్నిటి ద్వారా ప్రభు ఏమంటున్నాడంటే, ఈ మహమ్మారిలో నీకు ఇంకొక ఛాన్స్, నీవు ఇంకొక స్థాయి ఎక్కాలి ఆధ్యాత్మిక జీవితంలో. నీవు నీ జీవితంలో ఇంకా ఇహలోకంలో ఉన్నటువంటి ప్రజలలాగా కప్పలాగా, బావిలో ఉన్నటువంటి కప్పలాగా జీవిస్తే ఒక్కరోజు నీవు అడ్రస్సే లేకుండా పురుగులతో తినబడతావు, మాయమైపోతావు. నీవు ఇంకా ఒక స్థాయి ఎక్కాలి అని చెప్పేసి దేవుడు పర్వతం ఎక్కి ఈ ప్రసంగం సీరియల్ లాగా నడుస్తుంది. దాన్ని గమనించి ఎవరైతే ఇది ఒక ఒడకంలాగా భావిస్తున్నారో వారికి చిన్న పూజలు ఇచ్చే సందేశం చిన్నది కాదు, చాలా గొప్ప అభిషేకముగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఇది సాధ్యమా అసాధ్యమా అని ఒకవేళ మనము వాద వివాదాలు పెట్టుకుంటే సాధ్యము అని నిరూపించడానికి ప్రభు క్రీస్తు ఈరోజు 6వ అధ్యాయంకి మనం చేరుస్తున్నాడు. సీరియల్ నడుస్తుంది. 5వ అధ్యాయంలోని ఎన్నో విషయాలు. ఈరోజు మనం 6వ అధ్యాయంకి చేరి ఉన్నాం. ఈ 6వ అధ్యాయంలో మత్తయి సువార్త 6:6 ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఇది ఎలా సాధ్యమని, ఆ స్థాయికి మనం ఎదగాలంటే, దైవ స్వభావంలో మన రూపం మారాలంటే, దివ్య రూపం ధరించాలంటే ఇది ఎలా సాధ్యమని ప్రభు సీక్రెట్ కూడా ఇస్తున్నాడు. బైబిల్లో కొన్ని సీక్రెట్ టిప్స్ ఇస్తున్నాడు. చదువుదాం. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృష్టయున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయిన రహస్య కార్యములలో గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానము వసగును. సో ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన మందిరం మన గది లోపలికి వెళ్ళాలంట, తలుపులు మూసుకోవాలంట, తర్వాత ప్రార్థన మొదలు పెట్టాలంట. నేను కొన్ని సంవత్సరాలుగా దీని గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ప్రజలకు ఒక డౌట్ వస్తుంది. ఉన్నదే మాకు ఒక రూమ్ ఫాదర్, మేము జీవించేదే ఒక చిన్న రూమ్. తలుపులు మూసుకుంటే బయట నుంచి మా కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారు? ముంబై అంటే మీరు అట్లీస్ట్ ఆంధ్ర తెలంగాణలో మీకు అర్థం కాదు. ముంబైలో ఎట్లా ఉంటుందంటే చిన్న గది, మంచము పైన ఒకరు ఉంటారంట, మంచము క్రింద ఇంకొకరు పడుకుంటారట. అటువంటి, ఎందుకంటే అక్కడ కిరాయికి ఇల్లు దొరకడం చాలా కష్టం, చాలా ఖర్చులతో కూడిన పని. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అధ్యాయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంటి లోపల తలుపులు మూసుకోవాలంట, గదిలో ప్రవేశించాలంట, తలుపులు మూసుకోవాలంట, తర్వాత ప్రార్థించాలంట. అయితే మన ఇంటిలో ఉన్న వాళ్ళందరూ బయట ఉండాలి, నేను ఒక్కరే కూర్చొని ప్రార్థన చేయాలని అర్థమా? ప్రభు దగ్గర నేను ప్రార్థించినప్పుడు ప్రభు ఇచ్చిన ప్రేరేపణ, నీ హృదయ తలుపులను మూసుకోవాలి. ఇవన్నీ తలుపులు. మీరు ఈరోజు అంతా ధ్యానించడానికి టైం ఉంది, క్లుప్తంగా మీకు చెప్తాను. మీరు టైం తీసుకొని ఈరోజు ఒక్కరోజు రెకలెక్షన్ అంటారు ఇంగ్లీష్లో, ఉడకం చేసుకోండి. అదేంటంటే హృదయం అనే తలుపు, కన్నులనే తలుపు, మెదడు అనే తలుపు, చెవులనే తలుపు. ఇవన్నీ తలుపులు. ఎన్ని తలుపులు ఉన్నాయో ఒకసారి మీరే లెక్క పెట్టుకోండి. ఇవన్నీ ఓపెన్ చేసి ఒక్కవేళ లోకమునకు మనము తెరచి పెడితే లోకములో ఉన్న పాపపు తలంపులు, లోకములో ఉన్నటువంటి లైంగిక ఆలోచనలు, లోకమునకు చెందినటువంటి ప్రమాణములు, ఇవన్నీ మెదడు లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, తలుపులు మూసుకొని అదృశ్యుడైన మీ తండ్రితో మాట్లాడండి. ఎవరో తెలుగులో పాట కూడా చేశారనుకోండి, హృదయమనే తలుపు అని. హృదయమనే తలుపు అంట. ఆయనకి ఎట్లా తెలుసు? ఇది దర్శన గ్రంథం 3వ అధ్యాయం 19 నుంచి 20 వచనం. నేను మీ హృదయం అనే తలుపును తట్టుతూ ఉన్నాను,
మీరు ఒకవేళ నా కోసం తెరిస్తే మీ లోపలికి వస్తాను, మీతో పాటు భోజనం చేస్తానని ప్రభు చెప్తున్నాడు. మరి మనం ఈరోజు ఆలోచించాలి. ధ్యాన అంశం ఏమిటంటే, ఈ హృదయ తలుపులను తెరచి ప్రభువా రండి, ఆహ్వానిస్తున్నాను, నీకు స్వాగతం అని ప్రతిరోజు నేను చెప్తుంటే ప్రభు హృదయం నా హృదయముగా మారిపోతుంది. నా హృదయమే మారిపోతుంది. నా హృదయంలో ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు, నా జీవితంలో ఉన్నటువంటి వాంఛలన్నీ ఆత్మీయ వాంఛలుగా మారిపోతుంది. అందుకే కర్తార్ సింగ్ గురించి ఒక వ్యక్తి గురించి అప్పుడప్పుడు స్టోరీలు చెప్తాను. వాళ్ళ మేనమామ తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలని చూశాడు. ఎంత చెప్పినా వినలేదు. చివరికి అమ్మాయిని మంచిగా డెకరేషన్ చేసి ఒక రూమ్లో అండర్ గ్రౌండ్లో పెట్టి ఇద్దరు మాత్రం ఉండేటట్టు చేశాడు. అమ్మాయి వెళ్ళి చెప్పింది, ఇగో చూడు, నన్ను పెళ్లి చేసుకుంటే మా 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 నాన్న ఇవన్నీ నీకు ఇచ్చేస్తాడు. అప్పుడు కర్తార్ సింగ్ చెప్పాడంట, నాకు ఉన్నదే ఒక హృదయం, ఆల్రెడీ యేసయ్యకి ఇచ్చేసాను, రెండు ఉంటే నీకు ఒకటి ఆయనకు ఒకటి ఇచ్చి ఉంటాను. ఇలా చెప్పగలమా మనం ఈరోజు? లోకం కావాలా, నేను కావాలా? ఆ హృదయం అనే తలుపు ప్రభు చెప్తున్నాడు, నీవు ఈ హృదయం అనే తలుపును మూసుకొని నాతో పాటు సంభాషించే హృదయం నాకు కావాలి. ఆయన హృదయం మన హృదయం కోసం వేచి ఉన్నది, ఆలోచిస్తుంది, తప్పిస్తుంది. అందుకే పరలోకంలో ఉండలేక ఒక్కరోజు ఆదాము అవ్వ కనిపించినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఎక్కడ ఉన్నారమ్మా మీరు, లేకుండా మేము ఉండలేకపోతున్నాను, వాళ్ళ కోసం వెతుకుతున్నాడు. అసలు దేవుడు ఎక్కడ, వీళ్ళెక్కడ? నరుడు. ఆయనే మట్టిని తీసుకొని ముఖ రంధ్రములు ఏమంటారు ప్రాణవాయువును ఊది వాళ్ళని బ్రతికించాడు. కోట్లాది దూతలు ఆజ్ఞాపిస్తే గబ్రియలు దూత, మికాయేలు దూత, కోట్లాది దూతలు పరుగుడి వస్తారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి మనలాంటి మట్టి మానవుని ప్రేమిస్తున్న హృదయం ఈరోజు ఏడుస్తుంది, అడుగుతుంది, నీ హృదయం అనే తలుపును ఈ లోకానికి మూసి నాకు తెరచి ఆహ్వానిస్తున్నావా? ఎందుకంటే ఈ మహమ్మారి నీకు నేర్పించేది, నీ జీవితం కొన్ని రోజులకే. ఈ జీవితం శాశ్వతం కాదు. రంగు రంగులతో కూడిన లోకం ఇది, ఆకర్షించే లోకం ఇది. దానికి నీ హృదయంని తెరుస్తావా? నా కోసం నీ హృదయంని తెరుస్తావని హృదయం అనే తలుపు, అలాగే కళ్ళు అనే తలుపు, మెదడు అనే తలుపు. మీరు ఆలోచించుకోండి, టైం లేదు, మీరు ఆలోచించుకోండి. టైం చాలా ఉంది మీకు, ఈ రోజు అంతా ఉంది. ఎందుకంటే చిన్న పూజ ఇది క్లుప్తంగా మీకు ధ్యానించవలసిన ధ్యానాంశం. కళ్ళు రెండు తలుపులు, ఇది తెరచి అన్ని చూసుకుంటూ కూర్చున్నాను అనుకో, ఆ లోకంలో ఉన్నవన్నీ లోపలికి వచ్చేస్తుంది. మలిన్యం, కరప్షన్ ఆఫ్ ద వరల్డ్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ ఐస్. అందుకే నేత్రాశ అంటారు. నేత్రాశ చాలా బాగుంది కదా తెలుగులో. ఈ హృదయం అనే తలుపు, నేత్రాశ. ప్రభు చెప్తున్నాడు, ఈ తలుపులను మూసి నా కోసం నీవు నీ కన్నులను మూసి నన్ను చూడడానికి కోరుకుంటే దర్శనవనముని నీకు ఇస్తాను. ఇంత బాగా ఇలా ఒక్కొక్కటి ఇంకొక స్థాయి ఎక్కించడానికి పర్వతం ఎక్కి 5వ చాప్టర్లో స్టార్ట్ అయింది. సీరియల్ నడుస్తుంది ఇప్పుడు ప్రతిరోజు పూజలో. గమనించే వాళ్ళకి ప్రతిరోజు పూజలో మీరు ఫాలో అవుతున్నారని చెప్పి నేను ప్రసంగం చెప్తున్నాను. 5వ అధ్యాయంలో పర్వతం ఎక్కి వాళ్ళను అక్కడ దాకా, ఆ రోజు ప్రసంగం ఏంటంటే, మీరు ఈ స్థాయికి ఎక్కాలమ్మా అని చెప్పి 12 మంది శిష్యులకు బోధించాడు. నేను ఎక్కడ ఉన్నాను, ఏ స్థాయిలో ఉన్నాను, మీరు కింద ఉన్నారు కదా, ఇక్కడ దాకా మీరు ఎక్కాలి అని చెప్పి బోధించి ఈ రోజులో సీక్రెట్ సీరియల్ లాగా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ నోరు అనేది ఇంకొక తలుపు. కొంతమందికి స్టాప్ బటనే ఉండదు, మాట్లాడుతూ ఉంటారు. నోరు జారి కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి అభిషేకం మన నుండి తొలగిపోతుంది. ఒక విషయం చెప్పి ముగిస్తాను. నేను ఫస్ట్ అపాయింట్మెంట్లో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి గోదావరి కండి సైడ్ నుంచి వచ్చింది. ఆ అమ్మాయి అబ్బాయిలాగా మాట్లాడతాడు. నోరు తెరసి అబ్బాయిలాగా నేను పోను. అమ్మాయి అబ్బాయిలాగా మాట్లాడతాడు. క్రీస్తు గారు ఉన్న టైంలో ఫాదర్ గారు ప్రార్థన చేస్తే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, జీటీవీ అంట, జీటీవీలో రాత్రిపూట చూడకూడని దాన్ని ఈమె చూసుకుంటూ కూర్చుంటే దయ్యములాగా సర్పములాగా నాట్యమేడినటువంటి ఆ వ్యక్తి అంతకు ముందు చచ్చిపోయిన శవం మీద కూర్చొని ఆయన నా మీదకి రా అని చెప్పి పాటలు కంపోజ్ చేస్తాడంట. ఆ వ్యక్తి కంపోజ్ చేసిన పాటకు తగిన విధంగా ఒక వ్యక్తి పాములాగా నాట్యం వేస్తుంటే ఈమె కూర్చొని వింటూ ఉంటే ఆ దయ్యం ఈమె లోపలికి వచ్చేసింది. ఈ స్త్రీ అమ్మాయి అబ్బాయిలాగా మారిపోయింది.
ఇంటిలో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఇక్కడికి తీసుకొచ్చారు. తర్వాత ఫాదర్ గారు, అది పెద్ద స్టోరీ కానీ షార్ట్గా చెప్తున్నాడు. ఫాదర్ గారు ఒక ఫాదర్ని కనుగొన్నాడంట. ఆ ఫాదర్ గారు చెప్పారు, పలాని ఈ చోటులో కొంతమంది వ్యక్తులు అప్పుడే చనిపోయినటువంటి శవం మీద కూర్చొని అది ఆ దుష్ట శక్తులను వాళ్ళ మీదకి ఆహ్వానించుకుంటూ పాటలు కంపోజ్ చేస్తారంట. అటువంటి ఒక పాటలు విన్న అమ్మాయి రాత్రి పూట పడుకోవాల్సిన సమయంలో ఈ తలుపులను తెరచి ఆ టీవీలో ఉన్నటువంటి దాన్ని చూసినప్పుడు ఈమె లోపలికి వెళ్ళిపోయింది ఆ దుష్ట శక్తి. అమ్మాయి అబ్బాయిలాగా మాట్లాడే విధంగా, కుటుంబమే ఏడ్చే విధంగా కళ్ళు అనే తలుపుల ద్వారా సైతాన్ లోపలికి ప్రవేశించాడు. ఈరోజు మనం ఆలోచిస్తాం, ఇవన్నీ తలుపులు. ఈ హృదయ తలుపులను తెరచి, కళ్ళని తలుపును తెరచి, మెదడని తలుపులను తెరచి, చెవులని తలుపులను తెరచి ప్రభు చెప్తున్నాడు, లోనికి వచ్చి నాతో మాట్లాడండి రహస్యంగా. ఎవ్వరితో మీరు ఇన్ని రోజులు ఎన్నెన్నో మాట్లాడుకున్నారు, ఈరోజు నాతో సంభాషించండి, నాతో ఉండండి అంటున్నాడు. ఉపవాసం అనేది ఇంకొక టాపిక్, అది ఇప్పుడు టైం లేదు, ఇంకొక రోజు ప్రభు చిత్తమైతే మాట్లాడదాం. ప్రార్థన ఒక అంశం మాత్రమే నేను మాట్లాడాను. ఈరోజు దాన ధర్మములు, ప్రార్థన, ఉపవాసం 3 టాపిక్స్ ఉన్నాయి. కానీ ఇది చిన్న ఒక పూజ కావున ఇది సరిపోతుంది. ఈరోజు ఉపవాసం అంటే దగ్గర నివాస స్థలం అంట, దగ్గర నివసించడం అంట. ఉప అంటే దగ్గరంట, వాసం అంటే నివాసం ఏర్పరచుకోవడం అంట. అంటే దగ్గర జీవించడం అంటే ప్రభు దగ్గర జీవించినప్పుడు ప్రభు దగ్గర ఉన్నవన్నీ మీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చేస్తుంది. Praise the Lord. ఇక్కడ ప్రార్థన, అక్కడ ఉపవాసం, దాన ధర్మములు 3 టాపిక్స్ దేవుడు మాట్లాడాడు. ఆయన సీరియల్ లాగా నడిపించాడు. మనకి చిన్న పూజ. మీరు ధ్యానించండి 3 అంశముల గురించి. ప్రభువే మీకు టైం తీసుకుని మీకు ఇవన్నీ కౌన్సిలింగ్ లాగా ఈ దినములలో ప్రభు మాట్లాడి, ఏదైనా దుష్ట శక్తులు తలుపులు తెరచాము కావున మన లోపల కానీ, మన కుటుంబం లోపల కానీ, మన సంఘంలో కానీ మన వలన వచ్చిందంటే, దేవా నన్ను క్షమించుము, నేను తలుపులు మూసుకొని నీతో గడిపే దినముగా ఈ దినమును మార్చమని ప్రభు దగ్గర ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. తల నుండి అరికాళ్ళ వరకు ప్రతి అవయాన్ని జాగ్రత్తగా నీవు సృష్టించావు తండ్రి. కొంతమంది మెంటల్ పేషెంట్గా ఉన్నారు, కొందరు చెవిట్టి వాళ్ళుగా పుట్టారు, కొంతమంది మూగ వాళ్ళుగా పుట్టారు, కొంతమంది కళ్ళు కనిపించక గుడ్డి వాళ్ళుగా పుట్టారు, కొంతమంది కుంటి వాళ్ళుగా పుట్టారు. కానీ మాకు ఇన్ని దేహములనిచ్చి, ఈ దేహములన్నిటిలో ప్రభా అది తలుపులు లాగా నీ కోసం తలుపులు తెరచి నీ లోపలికి వచ్చి, నీవు నా లోపలికి వచ్చి మనం ఇద్దరం కలిసి సంభాషించి ఈ స్థాయిలో ఈ పర్వతం ఎక్కాలని కొన్ని రోజులుగా సీరియల్ లాగా మాతో కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇది భయంకరమైన లోకం, మహమ్మారి లోకం, ఎప్పుడు ఎవరు మాయమైపోతుందో తెలియదు. ఆ టైం లోపల ఆ స్థాయికి ఎదగండి అని చెప్పి మమ్మల్ని పిలుస్తున్నాం. దేవా మేము చెవియొగ్గి ఆలకించి నీ బాటలో నడిచి ఆ స్థాయికి ఎదిగి చాలా మందికి జీవాన్ని ఇచ్చే గొప్ప వ్యక్తులుగా మమ్మల్ని మలచమని, ఆ అభిషేకం మా మీద రావాలని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించే పూజాబలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును
మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవనం ప్రసారించి దివ్య సంస్కారమును మార్చి మమ్ము ఆహారముతో భోజించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహ ఆత్మలు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రుపుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాం. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. మట్టి మానవుని ప్రేమించి ముక్కురంధ్రములలో శ్వాసను ఊది నీ ఆత్మను నీ మహిమను పాలు పెంచుకోవటానికి సిద్ధపరుస్తున్న కాలమును మాకు దయచేసినందులకి స్తోత్రం చెల్లిస్తూ దైవదూతలతో కలిసి నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పూజ ఉద్దేశములను మరొకసారి ప్రభునకు అర్పిస్తూ ఎవరెవరైతే వారు విన్నపములను అర్పించమన్నారో వాళ్ళందరి ఉద్దేశములు అర్పిస్తాం. దేవుడు వారందరి మీద కనికరించమని, మీ అందరి మీద కూడా దేవుడు అపారమైన కృపను దయచేయమని ప్రార్థిస్తాం. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకు ఇచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖం నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతని అగ్రహ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. దయగల తండ్రి, నీవి లోకము నుండి పిలుచుకొనిన ఫాదర్ జార్జ్ అనే నీ సేవకుని జ్ఞాపకముంచుకొను. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థాన మగధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై, ప్రత్యేకంగా పూజావళిని అర్పిస్తున్న ఈ బిడ్డలపై, స్పాన్సర్ చేసే కుటుంబాలపై,
బర్త్డే కొనియాడుతున్న వారిని, వైవాహిక జీవితంలో వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న బిడ్డలపై కనికరించుము. దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రెనాల్డ్ మట్స్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనకు ప్రతిరోజు అవకాశం ఇచ్చి బ్రతికిస్తున్న దేవుడు ఆ స్థాయిలో ఎదిగే విధంగా పరలోకం నుండి ఆశీర్వాదం పంపమని చేతులెత్తి మనలాగా అలా వేచి ఉన్న ప్రతి బిడ్డపై కనికరించమని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపును. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తునాథుని సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఆయన పర్వతమెక్కి మహిమను పొందినట్టు ఆ మహిమలో చేర్చడానికి ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న ప్రభు ఈ విందులో పాల్గొని ఆ మహిమను చూడబోతున్న మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవమునకు మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహితుడా.
పవిత్రుడైన తండ్రి, మన వలె వారును ఒక్కరుగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమందు సురక్షితముగా ఉంచుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము మీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మా తల్లి, మాకై ప్రార్థించుమా. అమ్మా మా మరియ తల్లి, మాకై ప్రార్థించుమమ్మా. అమ్మా మా తల్లి, మాకై ప్రార్థించుమా. అమ్మా మా మరియ తల్లి, మాకై ప్రార్థించుమా. పరిశుద్ధాత్మ ప్రభావము చేత వరసతుని మాకై ప్రసాదించితివి. పరిశుద్ధాత్మ ప్రభావము చేత వరసతుని మాకై ప్రసాదించితివి. లోకరక్షణకై నీ దివ్యసుతుని సిలువలో మాకై ఒసగితివి. లోకరక్షణకై నీ దివ్యసుతుని సిలువలో మాకై ఒసగితివి. రక్షణ మాతగా నిలచితివి.